హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు ఒక డిజైన్ బ్లౌజ్లో వచ్చేసాను. నెక్ షేప్ ఇలా ఇచ్చుకున్నాను. బ్యాక్ పార్ట్ నేను కంప్లీట్ చేసుకున్నాక రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోలేదు. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఎందుకు అంటే మన లేస్ ఇలా కుట్టుకుంటూ వస్తాం కదా, ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అలా మనం బయట నుంచి జాయింట్ చేస్తే కరెక్ట్గా షోల్డర్ దగ్గర కొంచెం అనేది కనిపిస్తుంది. ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోమాకండి. ఏది ఎప్పుడు అంటే లేస్ వేసుకునేటప్పుడు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ లేస్ ఎలా వేయాలి అని చెప్పేసి నేను మార్క్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. అలా లేస్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ లేస్కి రెండు వైపులా స్టిచ్ చేయాలన్నమాట. ఒకవైపు కుట్టేసి తర్వాత ఇంకో వైపు కూడా కుట్టుకుంటూ ఉంటే లేస్ అనేది లేకుండా ఉంటుంది, దగ్గరగా జరగకుండా ఉంటుంది. మనం ఉతికినప్పుడు ఒక కుట్టు కనుక వేస్తే ఉతికినప్పుడు దగ్గరకు వస్తుంది అనమాట. అలా కాకుండా రెండు స్టిచ్లు వేస్తే అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో లేస్ అలా ఉంటుందన్నమాట. అందుకని చిన్న లేస్ అయినా పెద్ద లేస్ అయినా చివరికి వేసుకోవాలి. అటు కుట్టు ఇటు కుట్టు ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్కి అటువైపు రెండు జాయింట్ చేసుకున్నాను లేసులు. ఇటు వచ్చేసి ఒకటే అనమాట, ఒకటే జాయిన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మన లేస్ డిజైన్ బట్టి మనం కింద నుంచా పైనుంచా అని వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ లేస్ డిజైన్ బట్టి ఇది కోన్ షేప్ లాగా ఉంది కాబట్టి ఇది ఇటువైపు కింద నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. నెక్ చూసారా ఏ షేప్ ఇచ్చాను, రౌండ్ షేప్ కాదు, ఇలా ఇచ్చాను. లైట్గా వాళ్ళ డిజైన్ పెట్టారనమాట ఇలా కుట్టమని చెప్పేసి, అందుకే ఇది కుడుతున్నాను. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయడం వల్ల ఈ జాయింట్ మీద నుంచి మన ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అందుకు రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకున్నాం అనమాట. ఇలా చేసుకొని లాస్ట్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మన షోల్డర్ దగ్గర వచ్చేసి జాయింట్ పడదు లేసు, ఇలా వచ్చి స్ట్రైట్గా వేసుకోవచ్చు అనమాట. అందుకు బ్లౌజ్కి రైట్ సైడ్ మాత్రమే జాయింట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీనికి కూడా డబల్ కుట్టు వేసేసుకోవాలి కంపల్సరీ. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి టక్స్ వేసేసి నడుము పట్టి కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పైపింగ్ చేయొచ్చు, కాకపోతే మనకు వర్క్ వచ్చిద్ది అనమాట. అందుకని నేను నడుము పట్టి వేసేసుకుంటున్నాను టెక్స్ వేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ 2.5 తీసుకున్నాను. అటు వెడల్పు 2.5 డిజైన్కి, అటు 2.5 ఇటు 2.5, 4 వైపులా 2.5 అలా వచ్చేలా తీసుకొని ఇలా మడత పెట్టి ఇలా కుడుతున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టుగా ఇలా వస్తే చిన్న బడ్ లాగా వస్తుంది, చిన్న లీఫ్ లాగా కూడా. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసుకొని దీన్ని ఎడ్జ్లు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు షేప్ వస్తుంది. చూసారా ఎలా షేప్ వచ్చిందో. నేను ఆల్రెడీ కుట్టేసుకొని ఉంచుకున్నాను, చాలా కుట్టేసుకొని ఉంచాను. ఎన్ని సరిపోతాయి అని వచ్చేసి ఇది హాఫ్ పట్టు తీసుకున్నాను అనమాట. డిజైన్ కాబట్టి హాఫ్ పట్టు తీసుకుంటాను. పైపింగ్ అయితే పాలిస్టర్ అయినా బాగానే ఉంటుంది, కాటన్ మాత్రం అసలు తీసుకోను పైపింగ్కి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఎలా కుట్టుకోవాలి, మనకు కింద అది కంచు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూడండి. ఒక లీఫ్ కుట్టిన తర్వాత దాన్ని కింద నుంచి పెట్టి కుట్టాలన్నమాట. అది ఖర్చు అనేది కనిపించకుండా లీఫ్ అటు ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తున్నట్లు మనం ఇది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని దాని నుంచి కనిపించకుండా చిన్నగా కుట్టుకోవాలి, వెడల్పుగా కుట్టుకోకూడదు. కుట్టు కనిపిస్తుందా లేదా అన్నట్లు కుట్టుకోవాలన్నమాట. చిన్నగా కుట్టుకోవాలి. ఎక్కువ సూది దింపకుండా, ఎక్కువ దారం పెట్టకుండా చిన్నగా పెట్టుకొని కుట్టు కనిపించకుండా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకొని చూసారా ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో పూసలు కుడుతున్నాను అనమాట. ఈ పూసలు వచ్చేసి 3 పెట్టుకుంటున్నాను. ఒకటి అయితే కనిపించదు, దీనికి ఒకటి అయితే కనిపించదు, 3 అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా కుట్టేసుకొని ఈ 3 మీద ఒకసారి పూసలు కుచ్చేసాను కదా, ఒక సూదికి దింపిన తర్వాత 3 పూసలు ఒక్కసారి ఎక్కించుకున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత దానికి కుట్టిన తర్వాత ఆ 3 పూసల్ని మధ్యలోంచి మళ్ళీ థ్రెడ్ తీసుకొని పక్క కుట్టేసుకున్నాను. ఎందుకు అంటే 3 పూసలు ఈ ట్రయాంగిల్ షేప్లో కనిపించడం కోసం ఇలా 3 పూసలు ఇలా కుట్టుకున్నాను అనమాట. మధ్యలోంచి సూది లాగేసి ఇలా కుట్టుకున్నాను. ఇలా మొత్తం కుట్టేసుకోవాలండి, చేతితోనే కుట్టేసుకోవాలి మొత్తం. మనం అది చేతితోనే ఇది చేతితోనే కుట్టుకోవాలి. కాకపోతే చాలా టైం పడుతుంది, కాకపోతే మనం అన్నీ కుట్టేసుకుని ఉంటే చాలా ఈజీగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి ఇలా కుట్టేస్తున్నాను.
ఇలా కుట్టేసుకున్న తర్వాత అన్నీ ఇలా కుట్టేసుకున్న చూడండి లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చింది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.